జర్మనీ కాన్సుల్ జనరల్ పెబ్బలు పోయి ముఖ్యమంత్రి సార్ను ఇట్లా కలిసిండ్రు ఎందుకు అంటే మీ తెలంగాణలో మేము దందాలు నడిపించుకున్న కాడికి చాలు ఇక మా కంపెనీ మొత్తాన్ని లాబట్టుకొని పోతున్నామని చెప్పేదందుకే కలిసిండ్రా అంటే కాదట తెలంగాణలో మీ షెయి సర్కారు ఏలువడిలా హైదరాబాద్ పట్టణంలో పెద్ద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను సురువు చేస్తాము వచ్చే 2 ఏళ్లల్లా 1000 మందికి ఐటీల నౌకర్లు వచ్చేటట్టు ఎగురం చేస్తామని చెప్పిరట మా కాంగ్రెస్ సర్కారు మీ అసొంటి కంపెనీల కోసమే చూస్తున్నది మీరు పెట్టుబడులు పెట్టుండ్రి నన్ను నమ్ముండ్రి మీకు ఎసొంటి సాయమైనా చేసేదందుకు మా షెయి సర్కారు సిద్ధంగా ఉంటదని సీఎం రేవంత్ సార్ కూడా మాటిచ్చిండా అంటే ఇయ్యకుండా ఊకుంటాడా ఇచ్చిండట డోర్సే బోర్డు కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టి నౌకర్లు ఇచ్చేటట్టు ఇషారా చేస్తదా అంటే ఏమో మరి ఓ దిక్కు తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన కొన్ని కంపెనీలు ముల్లే మూట చదువుకొని పోతున్నాయని అంటుంటే కొత్త కంపెనీలు పెట్టుబడుల కోసం సర్కారు చాలానే తిప్పలు పడుతున్నది అసొంటి యాళ్ళ ఇసొంటి కంపెనీలు ముంగటికొచ్చి పనులు ముంగట వేసుకుంటాం అనుడు చూస్తుంటే పెట్టేటట్టే ఉన్నారని అనిపిస్తున్నదట అయ్యా సీఎం రేవంత్ సారు మీరు కంపెనీలు పట్టుకొచ్చి హైదరాబాద్ పట్నం ఆలతు మార్చే పని పెట్టుకుంటే ఇంకో దిక్కు మీ షెయి సర్కారుతోనే ఉన్న పెట్టుబడులు పోతున్నాయని కేటీఆర్ సార్ అంటుండు ఆయన మాట అబద్ధం కావాలంటే ఈ ఒక్క కంపెనీ అన్న బందోబస్తు పని చేసేటట్టు చేసి 1000 మందికి నౌకర్లు వచ్చేటట్టు చూడండి అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దామంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు